సో, మన ప్రశ్న ఏంటి అనంటే, బ్రహ్మంగారి చరిత్రని ఈ ప్రెజెంట్ ఉన్న జనరేషన్ నమ్మదు. కానీ మన అమ్మలు, మన నాన్నలు, మన నానమ్మలు, తాతలు అందరూ నమ్ముతూ ఉంటారు. నమ్మినా నమ్మకపోయినా అది జరుగుతది. 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 ఓకే. అది అలాగనే జరగాలనుకుంటే అలాగనే జరుగుతది. హ్మ్. దాన్ని తప్పియడం అనేది ఎవరి వల్ల కాదు. అది ఏదో పూజలు చేస్తేనో, యజ్ఞాలు చేస్తేనో పోయేది కాదు. ఓకే. అది జరగాలి. పాపం మండాలే, వెళ్ళిపోవాలి. హుహు. అంతే. కలి అనేది అంతం కావాల్సిందే. మళ్ళా ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది సత్యలోకం కదా! అప్పుడు ఫ్రెష్‌గా స్టార్ట్ అయితది. ఓకే. మొత్తం సత్యంతోనే స్టార్ట్ అయితది ఇగ. కాబట్టి ఇదంతా పోవాలంటే ఈ దుర్మార్గం అంతా పోవాలి కదండీ! అవును. అట్లా. ఇంకొకటి కూడా అంటూ ఉంటారు. ఈ కలియుగంలో పుట్టాము అంటే పాపాలు చేయడానికి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. దీని గురించి డీటెయిల్‌గా నాకు తెలీదు గానీ మీరేమంటారు దీనికి? పాపాలు చేయడానికే పుట్టారా లేదండి. కలియుగంలో? లేదు కదా? లేదండి. తప్పండి అది. హ్మ్. పోయిన జన్మల వాళ్ళు చేసుకున్న పాప పుణ్యాలనే హ్మ్. ఈ జన్మలో రాస్తారు. ఓకే. దాన్నే కర్మ అంటారు. ఒక హ్మ్. రకంగా చెప్పాలంటే, "అయ్యా! నా కర్మరా బాబు" అంటారు. దాన్ని అవును. ఏమంటారు? కర్మ. ఆ కర్మలో భాగంలోనే ఈ జ్యోతిష్యం. వాళ్ళ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళకి హ్మ్. ఏం బుద్ధి పుట్టిస్తున్నాయి. ఓకే. విన్నావా? కొందరు బ్రాహ్మణులు ఉంటారు. విన్నావా? కొందరు బ్రాహ్మణులు ఉంటారు. కొందరు వైష్ణవులు ఉంటారు. శ్రీ వైష్ణవులు. అవును. కొందరు ఆర్య వైశ్య సంఘం వాళ్ళు ఉంటారు. అవును. ఏది వీళ్ళను వైశ్యులు అంటారు. అదే కొమ్మట్లు వాళ్ళు ఉంటారు. విన్నావా? వాళ్ళ దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అవును. అన్ని కులాలలో కూడా అంతే. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కొన్ని కొన్ని ధర్మాలు కొన్ని పాటిస్తూ ఉంటారు. పాటించుకుంటూనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. ఈ కాలంలో మీరెంత నిజాయితీగా ఉన్నా గూడా, ఒక రోజున పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు ఒక్క అబద్ధం ఆడకుండా నైట్ దాకా గడపండి. గడపలేము. గడపండి. గడపగలుగుతారా? లేదు. హ్మ్. కష్టమే. ఏదో ఒక దగ్గర చిన్న అబద్ధమైనా చెప్పాల్సొస్తది. చెప్పాల్సొస్తది. అవును. కంపల్సరీ. కాబట్టి ఈ ఈ ధర్మంలో గడపడం అనేది చాలా కష్టమండి. అది కష్టతరం. అందుకే అఘోరాలు అనేవాళ్ళు మనుషులకు చాలా దూరం ఉంటారు. అవును. చాలా దూరంగా ఉంటారు. అందుకే మనుషులను అంటే మన మన జన్మ ఎలాంటిదంటే, మనం ఎంత నీచంలో ఉన్నాం అనేది దానికి ఒక్కటే చిన్న నిదర్శనం అమ్మ. ప్రతి జీవి మీరు తాగే వాటర్ బాటిల్ కాంచెలి, హ్మ్. ప్రతి జీవి, ప్రతి ఒక్క ఈ మనం కూర్చున్న ఈ సోఫా సెట్ కాంచెలి మొత్తం ఖరాబైనా అది ఎవ్వలకో ఒకళ్ళకి జీవనాధారంగా ఉపయోగపడుతుంది. రోజు బంగారు పళ్ళెంలో తినుము. నీ జీవం పోయిన రోజు హ్మ్. నువ్వు నీ వాళ్ళు గూడా నిన్నొక గంట సేపు భరించరు. అవును. యూనో అది భూమి గూడా నిన్ను తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతది. ఎందుకంటే నువ్వు నిన్నాడ ఏం జేసినా గూడా అదంతా పాయిజన్ అయిపోతది. చూడండి ఎప్పుడన్నా. శ్మశానాలల్లో ఏదన్నా విత్తనాలేయంగా జూసారా? హుహు. లేదు. లేదు. దాదాపుగా కాలుస్తుంటారు. అవును. ఎందుకంటే అది కాల్చే పద్ధతే నయ్యం. హ్మ్. అంటే నేను ఆ విధంగా అంటలేను. ఎవళ్ళ సిద్ధాంతాలు వాళ్ళయి. అవును. అది శ్మశానంలో అయినా గూడా వాళ్ళు దేనికి పర్మిషన్ ఇవ్వరు. హ్మ్. చాలా గొప్పగా చూసుకుంటారు. ఏ వాళ్ళైనా ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, చాలా పవిత్రంగా చూసుకుంటారు. అవును. ఒకరి పద్ధతులు ఒకరికి. కానీ మన దేహం ఎంత నీచమైందో ఒక్కసారి ఆలోచిస్తే, మనంలో కూడా కొంతవరకైనా జ్ఞానం రావచ్చు అనే ఉద్దేశంతోని మాట్లాడుతున్నా తప్ప, హ్మ్. నాకు ఓకే. వేరే ఉద్దేశ్యం కాదండి. అంటే మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని గూడా ఎవరు తాకడానికి గూడా ఇష్టపడరు. మొత్తం 1 అవర్‌లో మొత్తం పాయిజన్ అయిపోతదండి. అవును. దీనికోసమా మనం ఇన్ని తాపత్రయాలు పడేది? ఈ శరీరం కోసమా ఇంత అబద్ధాలాడి, ఇన్ని కుట్రలు, కుతంత్రాలు జేసి, ఇన్నది జేసేది? అప్పుడు మన మీద మసకకే అసహ్యమేస్తది. ఒరిజినాలిటీ తెలుసుకున్న రోజున. అవును. అది తత్వం రావాలి. తత్వం రావాలంటే పోయిన జన్మ సుకృతం ఉండాలి. హుహు. సుకృతం ఉన్న వాళ్ళకే వస్తది. ఓకే. లేకుంటే రాదు. అంతే. అంతవరకు ఈ
కర్మ అనేది అందుకే కర్మభూమి అంటారు. నువ్వు ఏదైతే పెళ్లి జన్మలు అనుభవిస్తావో ఈ జన్మలు అనుభవించేదాన్నే కర్మ. ఓకే. అని అందుకే కర్మభూమి.